అంతకుముందు నటభూషణ శోభన్ బాబు త్రిపాత్రాభినయంతో ఓ ముగ్గురు మనగాళ్ళు తెరకెక్కి విజయం సాధించింది. ఆ సినిమా తరువాత 11 ఏళ్లకు చిరంజీవితో అదే టైటిల్తో కె. రాఘవేంద్రరావు మరో సినిమా రూపొందించారు. అయితే ఆ కథకు ఈ చిత్రానికి ఏ సంబంధమూ లేదు. ఇందులో చిరంజీవి ముగ్గురు అన్నదమ్ములుగా త్రిపాత్రాభినయం చేశారు. అంతకుముందు నటశేఖర్ కృష్ణ పగబట్టిన సింహంలో ముగ్గురు అన్నదమ్ములుగా ట్రిపుల్ రోల్లో అలరించారు. ఆ తరువాత ఓ స్టార్ హీరో అన్నదమ్ములుగా 3 పాత్రలు ధరించడం ముగ్గురు మనగాల్లోనే కనిపించింది. విలన్ కారణంగా హీరో కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. గర్భవతి అయిన తన తల్లిని కాపాడుకోవడానికి బాల్యంలోనే హీరో పలు పాట్లు పడి ఉంటాడు. తర్వాత ఆమె కవల పిల్లలకు జన్మనిస్తుంది. వారిలో ఓ బాబు ఓ పంతుల దగ్గర పెరుగుతాడు. తల్లి దగ్గర పెరిగినవాడు ఇన్స్పెక్టర్ అవుతాడు. పెద్ద కొడుకు లారీ డ్రైవర్, చేయని నేరానికి రౌడీగా ముద్ర పడుతుంది. ఈ ముగ్గురు అన్నదమ్ములు చివరకు ఎలా కలుసుకున్నారు అన్నదే మిగిలిన కథ. పెద్దవాడి సరసన రోజా, ఇన్స్పెక్టర్కి జోడీగా నగ్మ, చిన్నవాడికి జంటగా రమ్యకృష్ణ నటించారు. 1994 జనవరి 7వ తేదీన విడుదలైన ముగ్గురు మనగాళ్ళు అభిమానులను ఆకట్టుకుంది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై కె. నాగేంద్రబాబు, కె. కళ్యాణ్ కుమార్ నిర్మాతలుగా ముగ్గురు మనగాళ్ళు తెరకెక్కింది. ఈ చిత్రానికి సత్యానంద్ కథ, మాటలు సమకూర్చారు. ఈ సినిమా విద్యాసాగర్ సంగీతంతో రూపొందింది. వేటూరి, భువనచంద్ర, వెన్నెలకంటి పాటలు పలికించారు. కె. రాఘవేంద్రరావు తనదైన రీతిలో ఇందులోని పాటలను చిత్రీకరించారు. ముగ్గురు మనగాళ్ళు అన్ని వర్గాల వారిని అంతగా అలరించకపోయినా చిరంజీవి అభిమానులను మాత్రం భలేగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం అడపాదడపా బుల్లితెరపై ప్రత్యక్షమవుతూనే ఉంటుంది.